హాయ్ ఫ్రెండ్స్. ఈ రోజు జరిగిన బిగ్ బాస్ ప్రోమోలో అయితే ఒకటైతే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. బ్యాటరీ పర్సంటేజ్ గురించి గాని, అక్కడ ఉన్న లెటర్ల త్యాగాలు గాని, వాటి గురించి అయితే క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. మన ప్రోమోలో చూపించినట్టు ప్రోమో గురించి చెప్తాను. నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు లైవ్‌లో ఏదైతే జరిగిందో అదంటూ మీకు మొత్తం పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ అయితే మీకు చెప్పడం జరుగుతది. అండ్ తర్వాత వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ మనం వీడియోలోకి వచ్చేసరికి ఆల్రెడీ చెప్పా కదా మీకు, ప్రోమోలో ఉన్నది అండ్ లైవ్ లో ఉన్నది. మన ప్రోమోలో ఏం చెప్పారు, మన సుమన్ శెట్టి గారి 10% ఛార్జింగ్ ఉన్నప్పుడు భరణి గారి దగ్గరికి వెళ్ళి అడిగితే మీకు ఛార్జింగ్ అనేది పైకి లెగుస్తుంది, పెరుగుతుంది పర్సంటేజ్ అనేది, మీరు వెళ్ళి అడగండి, రిక్వెస్ట్ చేస్తే మీ పర్సంటేజ్ పెరుగుతా ఉంటే, నాకు ఇంకో ఆప్షన్ లేదా బిగ్ బాస్, నాకు కొంచెం వేరే ఆప్షన్ ఉంటే ఇవ్వండి, అది ఆయన తెరవకపోతే ఏంటి పరిస్థితి అంటే, వేరే ఆప్షన్ అయితే ఏం లేదు, ఆయన దగ్గరికి వెళ్ళి మీరు రిక్వెస్ట్ చేయడమే అని అడిగితే, ఈయన వెళ్ళి రిక్వెస్ట్ చేయడం కానీ అంత జరిగింది. తర్వాత అన్ని జరుగుతుంది కదా, తర్వాత ఏం జరిగిద్ది అనేది మాత్రం మనకి నైట్ ఎపిసోడ్ లో అయితే చూపిస్తారు. కానీ దానికంటే ముందే నేను లైవ్ అయితే చూడడం జరిగింది. ఆ లైవ్ లో ఉన్నది మొత్తం రివీల్ అయితే చేస్తాను. ప్రోమోలో ఉన్నది మొత్తం రివీల్ చేస్తాను. మొత్తం వీడియో చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దు. అండ్ టాపిక్ లోకి వచ్చేసరికి, దీని గురించి టాపిక్ మొత్తం ఈ రోజు చూసింది మొత్తం దీని గురించి చూపించారు. అండ్ ఫస్ట్ ప్రియా గారిని పిలుస్తారు, బజర్ ప్రియా గారు నొక్కేస్తారు. ప్రియా గారు వెళ్తారు కన్సెషన్ రూమ్ లోకి. వెళ్ళంగానే ఆవిడకి 3 ఆప్షన్స్ ఇస్తారు. ఎప్పటిలాగే 3 ఆప్షన్స్. ఒకళ్ళు వచ్చేసరికి ఆడియో అండ్ ఫోటో. ఫోటో వచ్చేసరికి మేడం గారికి అనమాట, అది డాగ్ కానీ క్యాట్ కానీ ఏదన్నా కానీ. ఫోటో ఒకటి, వాయిస్ మెసేజ్ ఒకటి, లెటర్ ఒకటి. ఈ మూడిట్లో ఏది తీసుకున్నా 40% అనేది మనకి ఛార్జ్ అయితే తగ్గిపోతుంది అంటారు బిగ్ బాస్. దీంట్లో ఆవిడ దగ్గర ఉండటం కోసం లెటర్ అయితే చూస్ చేసుకుంటారు. లెటర్ అనేది తీసుకుంటారు, 40% అయితే తగ్గిపోతుంది. అండ్ మిగిలింది 10%. అక్కడ అంతా ఆశ్చర్యపోతారు, 10% మిగిలింది ఏంటి అని. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఆ లెటర్ వస్తుంది, లెటర్ తీసుకుంటారు, అది చదువుకుంటారు, కొంచెం ఎమోషనల్ ఫీల్ అవుతారు, కొంచెం హ్యాపీ మూమెంట్స్, టీయర్స్ అయితే వస్తాయి కళ్ళలో నుంచి. అంతా బాగా చూపిస్తారు బిగ్ బాస్, అంతా బాగానే ఉంటుంది అక్కడ దాకా. తర్వాత వచ్చేసరికి సంజనా గారు సుమన్ శెట్టిని రిక్వెస్ట్ చేస్తారు. ఎందుకంటే మిగిలింది వీళ్ళిద్దరే, సుమన్ శెట్టి అండ్ సంజన గారు. వీళ్ళిద్దరు అన్న సుమన్ శెట్టి గారిని రిక్వెస్ట్ చేస్తారు. సంజన గారు ఏమని, అన్న నాకు ఈసారి నాకు కొంచెం ఛాన్స్ ఇవ్వండి అన్న, కొంచెం వదిలేసాను అన్న, బజర్ నేను కొడతాను, నాకు 3 నెలల్లో బేబీ ఉన్నారన్నా, కొంచెం అర్థం చేసుకున్నా, నేను మాట్లాడాలన్నా, ఉండలేకపోతున్నాను అంటే, ఓకే మేడం పర్లేదు, మీరు కొట్టండి, నో ప్రాబ్లం, మీరు రన్ చేసుకుంటే వెళ్ళి కొట్టేసేయండి, నేను గివప్ ఇస్తాను మేడం, నో ప్రాబ్లం అని ఈయన కాన్వీలో అన్నారు. చాలా థ్యాంక్స్ అని చెప్తారు. ఈ విషయం అందరికీ చెప్తాడు సుమన్ శెట్టి. నేను రిక్వెస్ట్ చేశారు, నేను వదిలేద్దాం అనుకుంటున్నాను, నేను వదిలేస్తానంటే ఈమెయిల్కి చెప్తారు, అందరు సూపర్ అన్న, అవును బేబీ కదా అని ఈయన కూడా కొంచెం ఎమోషనల్ అవుతారు, పాపం కదా అని. సో అక్కడ మాత్రం సుమన్ శెట్టి గారు చాలా అంటే చాలా రెస్పెక్ట్ అనిపించారు, హ్యాట్స్ ఆఫ్. అండ్ తర్వాత వచ్చేసరికి సంజన అంటారు, ఇది మన సుమన్ శెట్టి గారు బజర్ అయితే కొట్టేస్తారు. ఇక్కడ మీకు డౌట్ వచ్చింది, అదేంటి బజర్ కొట్టను, సంజన గారికి ఇచ్చేస్తాను అన్నారు కదా, సుమన్ శెట్టి గారు కొడతావేంటి బజరు అని డౌట్ అయితే అందరికీ అయితే వస్తుంది. అది డౌట్ ఏంటంటే, ఈయన బజర్ కొట్టేస్తారు, అక్కడ సంజన గారు ఆగిపోతారు. ఇక్కడ రివీల్ చేసే మ్యాటర్ వచ్చేసరికి, అక్కడ వెంటనే సంజన గారు ఏడ్ చేస్తారు, టీయర్స్ వచ్చేసి ఏడ్ చేస్తారు, బేబీ బేబీ అని. అప్పుడు ఈయన మాట అంటారు, ఇమానుల్ దగ్గరికి వెళ్ళి పక్కకెళ్ళి, నేను ఆవిడని కొట్టమని చెప్పాను, నేను ఆవిడ వెళ్ళి కొట్టాలి కదా, ఆవిడ ముందే చెప్పాను, మేడం మీరు పరిగెత్తుకుంటూ వెళ్ళి కొట్టండి, నేను స్లోగా వస్తానని ముందే ఆవిడకి చెప్పాను. ఆవిడ ఎందుకు పరిగెత్తకుండా కనీసం నడవకుండా అలా ఆగిపోయారు, నాకైతే అర్థం కావట్లేదు, మరి అది దేనికన్నా ఆగిపోయారని నాకు తెలియదు, అందుకే నేను కొట్టేశాను అని ఈయన చెప్తారు. అది ఈయన కోణంలో చూస్తే, ఈయన దాంట్లో అది కరెక్టే. ఆవిడకి అవకాశం ఇచ్చినప్పుడు ఆవిడ అవకాశం తీసుకోరు, కానీ ఆవిడ తీసుకోలేదని చెప్పి ఈయన కొట్టారు. తర్వాత వచ్చేసరికి ఈవిడ వాళ్ళందరి దగ్గరకు వచ్చి ఈవిడ కూడా ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేస్తుంటారు. ఏమని, లేదు సుమన్ గారిని అడిగాను, ఆయన ఇస్తా అన్నారు, బట్ నాకు ఎందుకో వద్దనిపించింది, ఎందుకంటే బజర్ కొట్టకూడదు అనుకున్నాను, నేనే కావాలని వదిలేశాను, ఎందుకంటే ఆయన కెప్టెన్సీలో ఉన్నప్పుడు కూడా ఆ టాస్క్ నుంచి కావాలనే అవుట్ చేసినట్టు నాకు సార్ చూపించడం కానీ అంత జరిగింది కదా, నాకు ఎందుకో కొంచెం నాకు ఎంబారసింగ్ గా అనిపించింది, షర్టు పట్టుకుని ఇలా అన్నా కానీ అది కొట్టారు అని
ఎలిమినేట్ అయితే చేశారు కదా, అది నాకు కొంచెం ఎంబారసింగ్ గా అనిపించింది. అందుకే ఇది ఆయనకే వదిలేద్దాం అని చెప్పి ఆయన ఈవిడ అనుకుంటున్నారు. ఈవిడ కోణంలో ఆలోచిస్తే ఈవిడ కోణంలో కూడా కరెక్ట్, ఆయన కోణంలో ఆలోచిస్తే ఆయన కోణంలో కూడా కరెక్ట్. సో దీని తర్వాత వచ్చేసరికి సుమన్ శెట్టి గారిని బిగ్ బాస్ కన్సెషన్ రూమ్ కి అయితే పిలుస్తారు. కన్సెషన్ రూమ్ పిలిచి ఈయనకి సేమ్ ఒకటి వచ్చేసరికి వాయిస్ మెసేజ్, ఆ భార్య నుంచి లెటర్ 45%, అండ్ ఆడియో వచ్చేసరికి 45%, అండ్ ఫ్యామిలీ ఫోటో వచ్చేసరికి 40% అని అని ఇక్కడ మనకి బిగ్ బాస్ వీడియో అయితే క్లిప్ అయితే కట్ చేశారు కొంచెం. అది మనకి నైట్ ఎపిసోడ్ అయితే చూపించవచ్చు. ఆయన ఏం కోరుకున్నాడో అనేది మనకి బిగ్ బాస్ అయితే చూపిలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఏం కోరుకున్నారో చూపిలేదు. కానీ ఆయన బయటకు వచ్చేసిన తర్వాత రివీల్ అయితే చేస్తారు. నేను ఫోటో కోరుకున్నాను, నాకు ఫోటో ఇస్తా అన్నారు అని. ఫోటో కోరుకున్నాను, ఫోటో ఇస్తా అన్నారు. కానీ బిగ్ బాస్ నాకు ముందు 40% అన్నారు. మరి ఇప్పుడేంటి బిగ్ బాస్ పెంచేశారు, 45% ఇప్పుడు 40% ఫోటోకి మాత్రం ఇస్తా అన్నారు అని ఈయన అందరికీ చెప్తున్నారు. కానీ ఆయన అక్కడ అర్థం చేసుకోలేదు. ఈయన ముందే కన్సెషన్ రూమ్కి వెళ్ళినప్పుడు 45% ఆడియోకి, 45% లెటర్కి, 40% ఫోటోకి అని క్లియర్ గా చెప్పారు. కానీ ఆయన ఆ క్లియర్ గా చెప్పింది ఆయన వినిపించుకోపోయి ఉండొచ్చు, సరిగ్గా అర్థం చేసుకో ఉండొచ్చు. అందుకనే ఆయన 40% అనుకున్నారు. కానీ యాక్చువల్ గా జరిగింది 45% ఆడియోకి, 45% లెటర్కి, 40% ఫోటోకి. ఈయన కొంచెం తప్పుగా ఆలోచించుకొని కొంచెం అందరికి 40% కొంచెం పెంచేశారు అంటున్నారు. అది అదైతే కొంచెం రాంగ్ అనమాట ఆయన చేయడం. ఆయన తెలియదు పాపం, ఆయనకి మర్చిపోయినట్టున్నారు ఏమాత్రం. అండ్ తర్వాత వచ్చేసరికి నీ ఫోటో తీసుకున్నాను అనుకున్నారు. అక్కడ దాకా అంతా బాగానే ఉంది. అక్కడ సుమనన్న దీనికంటే ముందే ఒకటి జరిగిందబ్బా. ఏంటిది, మనకి ట్రైలర్లో రివీల్ చేశారు. భరణి గారు ఇస్తారా ఇవ్వరా అనేది చెప్పారు కదా. అది ఏంటంటే భరణి గారి దగ్గరికి వెళ్తారు. భరణి గారి దగ్గరికి వెళ్ళి ఏమంటారు, మీ బాక్స్ రివీల్ చేయమన్నారు కదా, ఆ రివీల్ ఓపెన్ చేస్తే అందరు కొంచెం చూస్తారు కదా అని బిగ్ బాస్ రిక్వెస్ట్ చేయమన్నారు. అందుకే రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ అన్న రిక్వెస్ట్ చేస్తున్నాను అంటే ఈయన మన ప్రోమోలో చూపించినట్టు ఈయన కూడా ఓకే చూద్దాం అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇస్తారు కదా. కానీ చాలా లైవ్ లో మాత్రం చాలా సేపు ఆలోచించి మీ ఇద్దరికి ఛాన్స్ వస్తుందంటే నేను డెఫినెట్ గా ఓపెన్ చేస్తా, డెఫినెట్ రివీల్ చేస్తా. కానీ ఒక అకేషన్ టైంలో నేను రివీల్ చేద్దాం అనుకున్నాను. ఆ డేట్ ఆయన ఒక డేట్ కూడా చెప్తారు మధ్యలో. ఆ డేట్ అనేది మీకు వీడియో చివరిలో చెప్తా ఎప్పుడు అనేది. అకేషన్ అనేది నేను ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ మీ ఇద్దరికి ఛాన్స్ దొరుకుతుంది, ఫ్యామిలీతో మాట్లాడటానికి ఛాన్స్ దొరుకుతుంది అనుకుంటున్నారు కాబట్టి రివీల్ చేస్తానని అంటారు. అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆయన కొంచెం టీఎస్ తెచ్చుకుంటారు. అది అది తీసుకొచ్చి లివింగ్ ఏరియాలోకి అందరిని పిలిచి ఓపెన్ చేయంగానే ఒక లాకెట్ అయితే ఉంటుంది, చైన్ లాకెట్. ఆ లాకెట్ ఓపెన్ చేయంగానే ఒక తల్లి గురువు అని రెండు ఉంటాయి. ఒక దాంట్లో తల్లి ఉంటుంది, ఒక దాంట్లో గురువు ఉంటుంది. ఇది చూపించి ఆయన ఎమోషనల్ అవుతారు. ఇక్కడ జన్మనిచ్చిన తల్లి, బుద్ధి నేర్పించిన గురువు అని ఆయన ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేస్తారు. ఇది వచ్చేసరికి ఆయన కొంచెం ఎమోషనల్ ఫీల్ అవుతారు, అందరూ ఎమోషనల్ ఫీల్ అవుతారు. అలా చేసినందుకు సుమన్ శెట్టి గారు వెళ్ళి భరణి గారు కాలం మీద పడిపోతారు. ఆయనకి ఎంతో విలువైనది రివీల్ చేసి నాకు నాలాంటికి అవకాశం ఇచ్చినందుకు ఆయన కాలం మీద పడిపోతారు. అది చాలా అంటే చాలా నాకు మంచి హంబుల్ పర్సన్ అనిపించింది. ఆయన కూడా భరణి గారు కూడా చాలా మంచి అనిపించింది. అండ్ తర్వాత సంజనా గారు కూడా అవకాశం వచ్చింది అనేది మనం నెక్స్ట్ టైం చెప్తాను. అండ్ ప్రస్తుతానికి అయితే సుమన్ శెట్టి గారికి అయితే అవకాశం వచ్చింది, ఏం జరిగింది, ఫోటో వచ్చింది అనేది మొత్తం చెప్పాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి భరణి బాక్స్ ఓపెన్ చేస్తారు, ఇదంతా చూపించేస్తారు, అంతా అయిపోయింది కదా. నేను అక్కడ వీడియో మధ్యలో చెప్పా కదా, లాస్ట్ లో ఒకటి ఇస్తాను మీకు, పలానా డేట్ ఆయన ఎప్పుడు ఓపెన్ చేద్దాం అనుకున్నాను చెప్పారు. అది లైవ్ లో చూడడం జరిగింది. నేను ఆయన అక్టోబర్ 27న ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను నేను బిగ్ బాస్ హౌస్ లో ఉంటే అని భరణి గారు అంటారు. ఓకే అది అక్టోబర్ 27 ఏంటి అనేది ఏంటంటే ఆయన గురువు గారు బర్త్డే అనమాట. రోజున ఆయన గురువు గారు బర్త్డే సందర్భంగా అక్టోబర్ 27న అది ఓపెన్ చేద్దాం అనుకున్నారంట. అందుకనే అది పెద్ద అకేషన్ గా ఆయన అనుకున్నారు. అందుకే కానీ ఇది ఓకే నాకు పర్లేదు,
ఇది కూడా నాకు ఒక అకేషన్ లాంటిదే. మంచి కోసమే కదా! ఫ్యామిలీతో మాట్లాడతాను. అంతకని నాకు కావాల్సింది ఏముంటది. మీరు హ్యాపీ అయితే నేను హ్యాపీయే కదా! అని ఆయన బయట బాక్స్ ఓపెన్ చేయడం, లాకెట్ ఓపెన్ చేయడం, వాళ్ళ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడం, బిగ్ బాస్ కల్చర్ రూమ్‌లోకెళ్ళడం, బ్యాటరీ పర్సెంటేజ్ 40% పెరగడం, మళ్ళీ ఆయన లోపలికెళ్ళి ఫోటో తీసుకోవడం, అండ్ లోపలికెళ్ళటం, ఫోటో అడగటం, 40% తగ్గడం, ఇంకా 10% మిగలటం, ఇయన్నీ అయితే మనకు చూపిస్తారు. ఈ తర్వాత వచ్చి సంజయ్ నగర్ ఒక్కలే మిగులుతారు. ఇంకా చూపియలేదు మనకి బిగ్ బాస్. సంజయ్ నగర్‌దన్న ఏమైందనేది. ఫర్దర్ ఎపిసోడ్‌లో అయితే మనం చూడడం జరుగుతుంది. దాని గురించి కూడా మీకు లైవ్‌లో గనక వస్తే నేను లైవ్‌లో చెప్పేస్తాను. అండ్ నైట్ ఎపిసోడ్‌లో వస్తే మాత్రం రివ్యూలో చెప్తాను. ఓకేనా? అండ్ తర్వాత వచ్చేసరికి ఇంకంతే 27థ్ 27థ్‌న అయితే ఓపెన్ చేస్తారు. ఇక్కడ ఇదంతా అయిపోయిన తర్వాత లాస్ట్‌లో సుమన్ శెట్టి గారు మన భరణి గారి దగ్గరికెళ్ళి కొంచెం హగ్ చేసుకొని కొంచెం ఎమోషనల్ అయితే ఫీల్ అవుతారాయన. అంటే ఈయన కోసం ఆయన కొంచెం నా కోసం కొంచెం ఆలోచించి ఒక స్టెప్ కింద దిగి ఎంతో సీక్రెట్ అనుకున్న దాన్ని రివీల్ చేసినందుకు చాలా థాంక్స్ అన్నట్టు కొంచెం కౌగిలించుకొని మంచి ఎమోషనల్ అయితే ఫీల్ అవుతారు. చాలా క్యూట్ అనిపించింది. అసలా ఈ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జరిగిన ఎపిసోడ్స్‌లో చూసుకుంటే చాలా వరకు మొత్తం ఇదే జరిగింది. ఏది టాస్క్ గురించే జరిగింది మొత్తం. ఏ ఏది మన ఎమోషనల్ టాస్క్ లాగా అక్కడ లోపలికెళ్ళి ఏదైనా త్యాగం చేసేటట్టుగా ఇయే జరిగినాయి మొత్తం. పెద్దగా ఏం చూపించలేదు. ఈ పర్పస్ మీద నడిచింది రోజంతా. అండ్ హరీష్ గారిది వచ్చేసరికి ఫుడ్ దగ్గర కొంచెం ఇష్యూ అయితే కొంచెం అయితే రైజ్ అయింది. అది ఎప్పుడు ఉండే గొడవే. ఆ ఇష్యూ ఏంటంటే ఆయన వచ్చేసరికి చేస్తున్నప్పుడు అక్కడ ఎవరు ఉండకూడదంట. అక్కడి నుంచి వెళ్ళిపోవాలంట అని కొంచెం ఇష్యూస్ అయితే జరిగినాయి. అది మీకు రీల్ అయితే చేస్తాను. ఆ రీల్‌లో చూడండి. చిన్న చిన్న క్లిప్ అది ఏం లేదు. అండ్ అది ఫ్రెండ్స్ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థాంక్ యూ.